మనమందరం దేవుని కుమారులు ఎందుకు అయ్యాం? క్రీస్తులో ఉన్నాం కాబట్టి అయ్యాం. అలాగైతే మనం పడిపోయినప్పుడు దేవుడు మనం సరిచేసేది ఎందుకు సరి చేస్తున్నాడు? కుమారులం కాబట్టి సరి చేస్తున్నాడు. అంటే మనం పడిపోయినప్పుడు ఎక్కడ పడ్డాం? క్రీస్తులోనే పడ్డాం. పడినా క్రీస్తులోనే పడతావు, నిలబడినా క్రీస్తులోనే ఉంటావు అని నీకు తెలిస్తే పడిపోకుండా ఉండగలుగుతావు. క్రీస్తులో మనల్ని ఆయన సదాకాలానికి భద్రం చేశాడు. ఎఫెసీ 1:13 ఆత్మ చేత ముద్రించబడ్డారన్నాడు. ఆత్మ చేత, ఆత్మ యందు ముద్రించబడ్డా. We are sealed in Christ, protected in Christ. Now we are in Christ. నిరంతరం క్రీస్తులోనే ఉంటాం అనే ఆలోచన చాలా ముఖ్యమైనది. అందుకనే ఒకటోసారి దేవుడికి మనం చెప్తాం, రెండోసారి, మూడోసారి, ఇక నాలుగోసారి దేవా నువ్వు ఊరుకోకూడదు, ఊరుకుంటే నేను ఊరుకోని నిమిషం. కానీ దేవుడు మన లోపాలు లెక్క పెట్టే దానిలో లేడు, తన మంచితనాన్ని లెక్క పెట్టుకునే దానిలో. లోపాలు లెక్కపెట్టి మనం ఎలా క్షమించబడ్డం మర్చిపోయాం. మనం ఎలా క్షమించబడ్డం తెలుసు? ఆయన కృప మహదేశ్వర్యాన్ని బట్టి క్షమించబడ్డాం. ఎఫెసీ 1:7. అంటే మనం ఇప్పుడు లెక్కించాల్సింది ఏంటి? ఆకాశములు దేవుని మహిమను లెక్కించుచున్నవి అని రాశాడు. అంటే మనం అందరూ లెక్కించవలసింది ఏంటంటే ఆయన గుణాతిశయాలను, ఆయన మహిమను, ఆయన మంచితనాన్ని, ఆయన ఐశ్వర్యాన్ని మనం లెక్కించాలి.